నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హరిత. తెలుగు సినీ పరిశ్రమను ఏపీకి రప్పించే ప్రయత్నాల్లో వేగం పెంచారు సీఎం జగన్. ఇప్పటికే ఇండస్ట్రీ అగ్ర హీరోలు దర్శకులతో సమావేశమైన జగన్ వారికి కావలసినంత భరోసా ఇచ్చారు. షూటింగ్స్ ప్లాన్ చేసుకోవాలని, విశాఖలో స్థలాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఆలోపే సినీ పరిశ్రమను తన వైపు తిప్పుకునేందుకు మరో అడుగు ముందుకేస్తున్నారు జగన్. ఎన్నికల సమయం నుంచి తన వెంట ఉన్న అతి కొద్ది మంది సీనియర్ యాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నారు. ఏపీ సీఎం జగన్తో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వంటి వారు సమావేశమయ్యేందుకు ముందుగానే మరికొందరు సినీ యాక్టర్స్ ఆయనతో భేటీ అయ్యారు. ముందు నుంచి వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటున్న నటుడు అలీ, పోసానీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలీతో ప్రత్యేకంగా మాట్లాడారు జగన్. వచ్చే వారం మరోసారి కలుద్దామని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానన్నారు. అయితే అలీకి రాజ్యసభ సీట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ అడపాదడపా ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా నిలిచేది. హుద్హుద్ వంటి విపత్తు సమయంలో, అమరావతి నిర్మాణం సమయంలో అండగా నిలవడం చేశారు కొందరు నటులు. మరికొందరైతే టీడీపీ కోసం ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు పనిచేశారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అగ్రనటులు ఎవరూ మద్దతుగా నిలవలేదు. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అలీ ఆయన్ని కాదని జగన్ వెంట నడిచారు. అప్పట్నుంచి ఆయనకు ఏదో ఒక పదవి వస్తుందని అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే మైనార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అలీకి ఇలాంటి పదవి ఇవ్వొద్దని జగన్ భావించినట్లుంది. దీనికోసం సరైన సమయం రావాలంటూ ఆగినట్లుంది. రానున్న రోజుల్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అలీకి రాజ్యసభ సీట్ ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయినట్టుంది. అలీని రాజ్యసభకు పంపించడం ద్వారా వైఎస్ఆర్సీపీకి కూడా అనేక లాభాలు ఉన్నాయి. ఒకే దెబ్బకు అనేక పనులైపోతాయి కూడా. ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గానికి రాజ్యసభ ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుంది. ఇక గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారనే పేరు జగన్కు వస్తుంది. దీనికి తోడు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న కన్ఫ్యూజన్కు కూడా తెర వేసినట్లు అవుతుంది. అలీకి ఎంపీ పదవి ఇస్తే టాలీవుడ్కు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో చూడండి అనే సంకేతాలు పంపినట్లవుతుంది. తానిచ్చిన మాటల్ని భవిష్యత్తులో తప్పకుండా నిలబెట్టుకుంటానని అలీ రూపంలో భరోసా ఇచ్చినట్లు కూడా అవుతుంది. వీటన్నింటితో పాటు ఏపీలో టాలీవుడ్ అభివృద్ధి కోసం తానున్నానంటూ అలీ కూడా ఇక్కడి సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అధికారికంగా పనిచేసేందుకు జోష్ ఇచ్చినట్లవుతుంది. నిజానికి గతంలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని వార్తలొచ్చాయి. కానీ వాటిని ఆయన ఖండించారు. కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే తాను జగన్తో భేటీ అయినట్లు స్పష్టత ఇచ్చారు. ఇక మొదటి నుంచి జగన్కు తోడుగా ఉన్నందుకు అలీకి రాజ్యసభ ఇవ్వడమే కరెక్ట్ అనే భావన కూడా ఉంది.